మేడం ఎక్కడి నుండి వచ్చారు మేడం కోటప్పకొండ? మేము బెంగుళూరు నుంచి వచ్చాం. బెంగుళూరు నుండి వచ్చారు. ఏంటి అంత నమ్మకం ఆ దేవుడు అంటే? బాగా బాగానా? ఉమ్, బాగా నమ్ముతారా? బాగా ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. బాగా జరిగింది. ఉమ్. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది భక్తులు చాలా దూరం నుండి వస్తున్నారు శివరాత్రి స్పెషల్ కాబట్టి. సో భక్తులకు అన్ని ఏర్పాట్లన్నీ బాగానే చేశారా? ఈ ఆలయం వాళ్ళు కావచ్చు ఎవరైనా? చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అదిగా అక్కడ ఎప్పుడు ప్రతి ఇయర్ తిరణాలంటే బాగా రష్ ఇరక్కపోవడం అలా ఉండేది. ఈ ఇయర్ అసలు ఏమీ లేదు. ట్రాఫిక్ బాగా చేశారు. పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఏం లేదు. అంటే మెయిన్ హిందూ ధర్మం సనాతన ధర్మం కోసం కావచ్చు హిందూ దేవాలయాల కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత గవర్నమెంట్ లో వాళ్ళు హిందూ దేవాలయాలను సరిగా పట్టించుకోలేదని చెప్పి టీటీడీ ఇష్యూ లడ్డు కల్తీ జరగడం కావచ్చు ఇవన్నీ జరిగాయని చెప్తున్నారు. సో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏమో చాలా ప్రత్యేక శ్రద్ధలతో మేము నిర్వహిస్తున్నాము ఇట్లాంటి ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నాం అని చెప్పారు. సో వాళ్ళు చెప్పినంతగా చేశారా? బాగా చేశారు. కన్ఫర్మ్ గా చేశారు. చేంజ్ అయితే ఉంది. ఎక్కడ మేడం మీరు ప్రాపర్ ఎక్కడ? సూపర్ కాకాణి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోసం ఏమనుకుంటున్నారు అసలు మీ ఊర్లో కావచ్చు జస్ట్ కాల్స్ లో మాట్లాడుతుంటారు కదా? చాలా బాగుంది. గత గవర్నమెంట్ కోసం ఏమైనా చెప్పారా ఎలా ఉండేది ఏంటని? అంటే ఆ ప్రభుత్వం గురించి నేను చెప్పను. ఇదైతే అయితే అంటే చూస్తున్నాం కాబట్టి దానికి దీనికి డిఫరెంట్ బాగా చేస్తున్నారు. మా ఊర్లో కాకానూరులో 25 lakhs పెట్టి ఒక ఎలక్ట్రిక్ భవన్ కట్టారు. ఇది 13వసారి. ఈసారి అయితే ట్రాఫిక్ సమస్య అనేది కూడా ఎక్కడా కూడా తలెత్తలేదు. అంతా కూడా ఇటు పెట్టినా కానీ వన్ వేని తీసుకున్నారు. ఆ రావటం కానీ పోకలు కూడా వన్ వేలు ఎక్కడా కూడా మేము సాయంత్రం నిన్న ట్రాక్టర్ వేసుకొచ్చి ఊరు నుంచి ఒక 15 ట్రాక్టర్లు దాకా వచ్చినాయి మా ఓన్లీ కాకాని నుంచే. ఎందుకంటే మా ఊర్లో 25 lakhs పెట్టి అది ఇప్పుడు జస్ట్ మన కాలకట్టకడ పడిందంట ప్రవ అనేది. ఆడికి పోయి వస్తున్నాం ప్రవ. ఇప్పుడే ఒక 2 పొక్కలైనలను 2 క్రేన్లు తీసుకొచ్చి దాన్ని లేపడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఏర్పాట్ల గురించి ఏమనుకున్నారు మీ ఊర్లో వాళ్ళు కావచ్చు ఈ లోకల్ వాళ్ళు మీకు? ఈ రోడ్లు అయితే చాలా బాగున్నాయి. గతంతో పోల్చుకుంటే గతంలో రోడ్లు అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడైతే మాత్రం రోడ్లు అంతకంటే రెట్టింపు చాలా బాగున్నాయి. అట్లానే ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడటం వల్ల పొలాల్లో కూడా నీళ్ళు కూడా సకాలంలో అంతా ఉన్నాయి. ఇప్పుడు కూడా నీళ్ళు వస్తాయి. మళ్ళీ రెండో పంట కూడా 90% వేశారు. పోయిన పంట క్రాపే కాకుండా సెకండ్ క్రాప్ కూడా 90% వేశారు. ఈ తిరణాలకు వచ్చేటప్పటికల్లా సౌకర్యాలు ఎక్కడ కూడా 100% సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ముందు ఇక్కడ బర్రీ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ అనేది. ఆ ట్రాఫిక్ మాత్రం ఎటు పెట్టినా కానీ వన్ వే ఇచ్చి ఇటు జేఎన్టీ మీదుగా అటు మరలించారు ఆర్టీసీ బస్సులు అయింది కూడా. ఇటు నుంచి ప్రైవేట్ వాహనాలు మొత్తం కూడా మన అదే గిరి ప్రదర్శన తిరిగి ఇక్కడ ఇటు పంపించి నర్సరాపేట నుంచి అట్లా ట్రాఫిక్ సమస్య అనేది మాత్రం పూర్తిగా లేకుండా చేశారు. అట్లానే ఎక్కడ కూడా వాటర్ సౌకర్యం కానివ్వండి, ఈ భోజనాల సౌకర్యం కానీ ప్రవలోలు కానివ్వండి, లేదా మన సత్రాల్లో కానివ్వండి, అన్ని సార్లు కూడా భోజనాల సౌకర్యం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడైతే ఫాల్ట్ అనేది మాత్రం లేదు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళంతా బాగానే చేశారంటారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు టీం ఆ టీం వర్క్ అనేది 100% సక్సెస్ అయ్యారు. గతంలో ఎట్లా ఉండేది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఎలా ఉండేది అప్పుడు ఏర్పాట్లు ఎలా చేశారు? వాళ్ళ టీంలో కోఆపరేషన్ లేకపోవడం వల్లనే మెయిన్ అంతగా ఇదిగా ఉండేది కాదు. ఇప్పుడైతే మాత్రం ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అంటే గత గవర్నమెంట్ లో హిందూ దేవాలయాల పైన దాడులు జరగడం హిందూ దేవాలయాలను సరిగా పట్టించుకోకపోవడం ఈ విధంగా జరిగేదని చెప్తున్నారు. నిజమేనా అది? కావచ్చు కూడా. అంటే మన 100% మనం చూడలేదు కాబట్టి కొన్ని హిందూ దేవాలయాల మీద రోడ్డు విస్తరణనో లేదా అట్లా ఎట్లా అని చెప్పేసి కొన్ని పడేసాను అన్నమాట వాస్తవమే. పూర్తిగా అయితే మనం కంటితో చూడలేదు కాబట్టి ఇప్పటి వరకు అయితే బాగున్నాయి. అంతా కూడా బాగున్నాయి. క్రాప్స్ పాలన ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారి పాలన మొదటి నుంచి కూడా బాగానే ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని ఏదో ఆకర్షణ స్కీములతోటి జనాలు మళ్ళీ కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. రవికుమార్, ఎక్కడి నుంచి వచ్చారన్నా? నర్సరావుపేట నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారన్నా కోటప్పకొండకి? ఇదే మొదటిసారి? ఎవ్రీ ఇయర్ వస్తాం, మంత్లీ కూడా వస్తాం. ఎవ్రీ మంత్లీ వస్తాం. ఈ శివరాత్రికి సంబంధించి ఎవ్రీ ఇయర్ వస్తున్నారు? వస్తున్నాం అండి. ఎలా జరిగిందన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టెంపుల్ కి సంబంధించి? ఏర్పాట్లన్నీ సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అది అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు శివరాత్రికి? లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందండి టెంపుల్ అరేంజ్మెంట్స్ సంబంధించి? లాస్ట్ ఇయర్ అంటే ఫెస్టివల్కి వచ్చాము, ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ తర్వాత వచ్చాము కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది పడ్డాం కింద బస్సులు మారే దగ్గర కానీ విఐపి ఘాట్ల దగ్గర కానీ. ఈ సంవత్సరం అంటే నేను పండగ రోజు రాపోయినా పండగ రోజు కొంచెం తృప్తిగానే ఉంది. పేట అంటే నరసరావుపేట కాబట్టి మీకు దగ్గరే కాబట్టి
మీ పక్క ఉండే వాళ్ళు ఎవరైనా చెప్పుండొచ్చు నైట్ అరేంజ్మెంట్స్ ఎలా జరిగాయి ఏంటని. అంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి కదా చంద్రబాబు గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ లో, సో ఎట్లా అరేంజ్మెంట్ చేశారు ఏంటని అడుగుతున్నాం. నిన్న బాగానే జరిగిందని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ మాకు పక్కన ఇళ్ళ దగ్గర కానీ షాపుల దగ్గర కానీ నిన్న అందరూ సాటిస్ఫాక్షన్ కానీ చెప్పారు. విఐపి పాసులు కానీ ఏదైనా బస్సులు మారటం కానీ అంతా బాగానే, ట్రాఫిక్ కూడా పొద్దున కూడా అంత నైట్ దర్శనం చేసుకునే వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా ఉందని చెప్తున్నారు. భక్తులు సౌకర్యాలు అన్ని కల్పించారు. బాగున్నాయి అన్నారు. మీరు చెప్పండి సార్, ఎలా జరిగింది దర్శనం? దర్శనం చాలా బాగా జరిగిందండి. మీరు కూడా ఎప్పుడు వస్తుంటారా? ప్రతి ఆరుద్ర నక్షత్రానికి వచ్చి మేము ఇక్కడ అభిషేకాలు చేయిస్తాము. ఈసారి కూడా వచ్చాము, చాలా బాగా జరిగింది. అంత ముందు కన్నా కొద్దిగా ఇంకా బాగా డెవలప్ చేశారు. పోయిన ఎమ్మెల్యే గారు బాగా చేశారు, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఇబ్బంది పడకుండా ఇంకా బాగానే చేస్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, సో ఈ హిందూ దేవాలయాల పైన కొంచెం శ్రద్ధ ఎక్కువ పెడతానని ఆయన చెప్పారు. ఎందుకంటే గతంలో సరిగా పట్టించుకోలేదు, తిరుపతి లడ్డు కావచ్చు ఈ విధంగా జరిగిందని చెప్పారు. సో ఇప్పుడైతే భక్తులకి ఏమి ఇబ్బంది లేకుండా బాగానే చేశారు అరేంజ్మెంట్. చాలా బాగా పకడ్బందీగా చాలా బాగా చేశారు. ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ ముసలాళ్ళకి కానీ లిఫ్ట్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ చాలా దగ్గరుండి గైడెన్స్ ఇస్తూ చాలా బాగా తీసుకెళ్లి తెస్తున్నారు అందరినీ. థ్యాంక్ యూ. మాట్లాడతారమ్మా.